ఆడసింహం తన ఆకలి పోరాటంలో ఒక జింకను వేటాడి చంపింది. చంపాక తెలిసింది జింక గర్భంతో ఉన్నదని. అది ఇంకో ప్రాణానికి ప్రాణం ఇచ్చింది జింక చనిపోయాక. అది చూచిన సింహానికి ఆశ్చర్యం. ఆకలి తీర్చుకుంది కానీ ఆ పిల్ల జింకను కాపాడాలని ప్రయత్నించింది. కానీ ఆ పిల్ల జింక ప్రాణాలు విడిచింది. అది చూసిన సింహం తట్టుకోలేక అలా భూమిపైన తల వాల్చేసింది. ఇదంతా చిత్రిస్తున్న వ్యక్తి ఎంతసేపటికి సింహం కదలకపోవటంతో దగ్గరగా వెళ్ళి చూశాడు. సింహం కూడా ప్రాణాలు విడిచేసింది. ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. క్రూరమైన జంతువు సింహమే తప్పు చేశానని భావించి ప్రాణం విడిచింది. కానీ మనుష్యులు మాత్రం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం.